గుడ్ మార్నింగ్ క్లాస్. ఈవేళ మనం చెప్పుకోబోయే లెసన్ శ్రీలు పొంగిన జీవగడ్డ. ఇది గేయ ప్రక్రియలో ఉంటుంది, అంటే పాడుకోవడానికి వీలుగా ఒక పాటలాగా ఉంటుంది. దీన్ని రచించిన కవి ఎవరు అంటే శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు. ఆయన యొక్క కాలం ఏంటంటే 13/3/1892, అంటే మార్చ్ 13, 1892 నుంచి జూన్ 30, 1944 వరకు ఈయన జీవించారు. ఈయన యొక్క రచనలు ఏమిటంటే తృణకంకణం, కష్టకమల, స్నేహలత, స్వప్నకుమార అనేటటువంటి కావ్యాలు రచించారు. అంటే కొన్ని అలంకారాలు, కొన్ని లక్షణాలను సాటిస్ఫై చేసే వాటిని కావ్యాలు అని చెప్పి అంటారు. అటువంటి కావ్యాలు 4 రచించారు. నెక్స్ట్ ఖండ కావ్యాలు. ఇవి కావ్యాల కంటే కూడా భిన్నంగా ఉంటాయి, విభిన్న లక్షణాలను కలిగి ఉంటాయి. ఆంధ్రావని, వనమాల, జడకుచ్చులు అనేటటువంటి ఖండకావ్యాలను రాశారు. తర్వాత లక్షణ గ్రంథాలు, అంటే ఛందస్సుని, వ్యాకరణాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని అలంకారాలను ప్రయోగిస్తూ రచించేటటువంటి లక్షణ గ్రంథాలని రమ్యాలోకము, మాధురీ దర్శనం అనే లక్షణ గ్రంథాలు రాశారు ఈయన. సో ఈ 3 కూడా ఈయన రచించినటువంటి కావ్య ప్రక్రియలు. కావ్యాలు తృణకంకణం, కష్టకమల, స్నేహలత, స్వప్నకుమార. ఖండకావ్యాలు ఆంధ్రావని, వనమాల, జడకుచ్చులు. లక్షణ గ్రంథాలు రమ్యాలోకం, మాధురీ దర్శనం. సో ఈయన రచించినటువంటి శ్రీలు పొంగిన జీవగడ్డ అనే గేయం గురించి ఈవేళ మనం తెలుసుకుందాం. ఇందులో మొదటిగా ఉద్దేశం చూస్తే కనుక మనం ప్రాచీన కాలం నుంచి భారతదేశం అనేక సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం, సిరి సంపదలకు, పాడి పంటలకు ప్రసిద్ధి పొందింది. ఎందరో మహనీయులకి ఇది పుట్టినిల్లు. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించిన సమైక్య దేశం మన భారతదేశం. మన దేశ గౌరవాన్ని దశ దిశలా చాటడం మన యొక్క కర్తవ్యం. మన దేశ పౌరుషాన్ని నిలబెట్టడం మన బాధ్యత. ఈ భావాల స్ఫూర్తిని గేయం చదివి పొందుదాం. కాబట్టి ఈవేళ మోడర్నైజేషన్ వచ్చి ప్రపంచం కొత్త హంగుల్ని, కొత్త రంగుల్ని సంతరించుకున్నటువంటి వేళ మన భారతదేశం యొక్క ప్రాచీన సాంప్రదాయాల గురించి, మన యొక్క గొప్ప చరిత్ర గురించి తెలుసుకుని దాని తర్వాత తరాలకు అందించడం మన యొక్క కర్తవ్యము, మన బాధ్యత అని చెప్పి కవి భావించి ఆయన ఈ రచన చేయడం జరిగింది. అంటే మన భారతీయ సంస్కృతి ఎంత ప్రాచీనమైనది అని చెప్పడానికి కవి ఈ రచన చేశారు. సో మనం ఇప్పుడు పద్యాలు, గేయాలు చూద్దాం. శ్రీలు పొంగిన జీవగడ్డై, పాలు పారిన భాగ్యసీమై, వరలినది ఈ భరతఖండము, భక్తి పాడర తమ్ముడా. ఈయన మొదటి చరణంలో అంటున్నారు శ్రీలు పొంగిన జీవగడ్డై. ఇక్కడ సిరులు పొంగాయంట, అంటే ధనధాన్యాలు విపరీతంగా ఉండేవి. ఇది వరకు ప్రాచీన భారతదేశం మనం చూసుకుంటే చాలా సుసంపన్నమైనటువంటి దేశం. అందుకే ఈ దేశం మీద ఎన్నో దాడులు జరిగి ఎన్నోసార్లు వెండి, బంగారము, వజ్రాలు, మణిమాణిక్యాలు పరాయి దేశస్తులు దోచుకోవడం జరిగింది. కాబట్టి శ్రీలు పొంగిన జీవగడ్డే, ధనధాన్యాలు పొంగి పొరలేనటువంటి భారతదేశం ఇది. జీవగడ్డ అంటున్నారు, అంటే ఇక్కడ మట్టికి కూడా ప్రాణం ఉంటుందంట. భరత మాత అని గౌరవిస్తాం ఇక్కడ మనం దేశాన్ని. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులే. కాబట్టి జీవగడ్డ, ప్రాణం ఉన్నటువంటి భూమి అంటే ఇది. పాలు పారిన భాగ్యసీమై, ఇక్కడ పాడి పంటలు సస్యశ్యామలంగా ఉండేటటువంటి పొలాలు ఉంటాయంట. ఎంతో వృద్ధి చెందుతుంది ఇక్కడ వ్యవసాయం అనేది. అటువంటి పాలు పారిన భాగ్యసీమై, వరలినది ఈ భరతఖండం, ఈ భారతదేశం ఈ విధంగా అభివృద్ధి పొందుతూ వచ్చింది అంటున్నాడు. భక్తి పాడర తమ్ముడా, అటువంటి భారతదేశం గురించి దేశభక్తితో పాడరా, ఎలుగెత్తి చెప్పరా, చాటి చెప్పరా భారతదేశ గౌరవాన్ని అని చెప్పి అంటున్నారు కవి. వేద శాఖలు వెలిసినిచ్చట, ఆది కావ్యం బలరనిచ్చట, బాధరాగిన పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా. ఈయన ఏమని చెప్తున్నాడంటే భారతీయులందరినీ తమ్ముడా, చెల్లెలా అని చెప్పి సంబోధిస్తూ, ఓ తమ్ముడా, భారతదేశం యొక్క గొప్పదనం ఏంటో తెలుసా? సంపదలు ఉన్నటువంటి దేశం, పాడి పంటలు ఉన్నటువంటి దేశం, దేశభక్తితో నీ దేశం గురించి పాడు అని చెప్పి, ఓ చెల్లెలా నువ్వు గమనించు, వేద శాఖలు వెలిసినిచ్చట. ఇక్కడ 4 వేదాలు వెలిసిల్లే. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ప్రాచీన భారతదేశంలో ఇవి ఆవిర్భవించి మనుషులకి దారి చూపించే. ఆది కావ్యం బలరనిచ్చట, వాల్మీకి చేత రచింపబడినటువంటి రామాయణం ఆది కావ్యంగా పిలువబడింది. ఆది కావ్యం బలరనిచ్చట, ఆది కావ్యం ఇక్కడ ఎంతో ప్రసిద్ధి పొందింది. బాధరాయిన పరమ ఋషులకు, వ్యాసుడు మొదలైనటువంటి ఋషులకు పాదు సుమ్మిది చెల్లెల. ఇదే నిలయం. ఈ భారతదేశంలో వాల్మీకి, వ్యాసుడు మొదలైనటువంటి మహర్షులు ఎందరో వచ్చారు. రామాయణం, భారతం వంటి ఎన్నో కావ్యాలు కూడా వెలిసిల్లే. అవన్నీ ప్రజలకు దారి చూపించే అని చెప్పి చెప్తున్నారు. విపిన బంధుర వృక్షవాటిక, విపినము అంటే చెట్టు, విపిన బంధుర వృక్షవాటిక అంటే మనకి ఎన్నో అడవులు ఉన్నాయి భారతదేశంలో. గమనిస్తే అద్భుతమైనటువంటి అరణ్యాలు ఉన్నాయి. అందులో దండకారణ్యము, నైమిసారణ్యము మొదలైన అరణ్యాలు కూడా ఉన్నాయి.
నైమిసారణ్యంలో ప్రాచీన కాలంలో ఋషులందరూ కూడా తపస్సు చేసుకునేవారు. తపస్సు చేసుకుని ఎన్నో యజ్ఞయాగాదులు అవి చేసి అక్కడే కావ్యాలు రచించేవారు. కాబట్టి ఉపనిషన్మను ఒలికినిచ్చట. ఉపనిషత్తులు అనేటటువంటి తేనె ఇక్కడి నుంచి పుట్టిందంట. ఉపనిషత్తులు అంటే గురువు శిష్యుడు ఎదురెదురుగా కూర్చుని శిష్యుడు గురువుని ప్రశ్నిస్తే గురువు జ్ఞానాన్ని అందిస్తారు. ఉపనిషత్తుల్లో మతాలకు సంబంధించిన విషయాలు ఉండవు. కేవలం జ్ఞానానికి సంబంధించిన విషయాలు, జీవనానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. అటువంటి ఉపనిషన్మదు ఒలికినిచ్చట. ఇక్కడ ఉపనిషత్తులు అనేటటువంటి తేనె పుట్టింది అంటున్నారు. విపులతత్వము విస్తరించిన విమల తల మీద తమ్ముడా. విపులతత్వము విస్తరించిన అంటే ఫిలాసఫీని బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన, మనిషి యొక్క జీవితానికి పర్పస్ ఏంటి అనే దానికి ఆ ప్రశ్నకి సమాధానాన్ని ఇస్తూ ఎన్నో గొప్ప గొప్ప వ్యాసాలు, కావ్యాలు, దర్శన గ్రంథాలు రచించినటువంటి ఋషులు మునులకు ఇదే నిలయం. ఇక్కడ తత్వం అనేది భారతీయత గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి గడ్డ ఇదే అని చెప్పి అన్నాడు. విపులతత్వం విస్తరించిన మనుష్యులకు అర్థం కాని ప్రశ్నలకు సంబంధించి వాటన్నిటినీ ఆన్సర్స్ ఇచ్చినటువంటి భూమి అని చెప్పి అంటున్నాడు. సూత్రయుగములు శుద్ధవాసన. సూత్రములు అంటే కోడ్ ఆఫ్ కండక్ట్, మీరు గుర్తుపెట్టేసుకోవాలి. ఇప్పుడు సూత్రము అంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. ఆపస్తంభ సూత్రం అంటే ఆపస్తంభుడు అనే ఒక ఋషి రాసినటువంటి రూల్స్ బుక్నే ఆపస్తంభ సూత్రం అంటారు. అంటే మనుషులు ఈ రకంగా బ్రతకాలని. గౌతమ సూత్రం అంటారు, అంటే గౌతముడు అనే ఋషి రాశాడు. లేదా వశిష్ఠ సూత్రం, వశిష్ఠుడు అనే ఋషి రాశాడు. ఈ విధంగా వేరు ఋషులు వేరు స్మృతులని, సూత్రాలని రచించినప్పుడు ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే మనుషులు ఈ విధంగా బ్రతకాలి, ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా నీతి నియమాలతో కలిగి ఉండాలని చెప్పేదాన్ని సూత్రం అంటారు. దాన్ని కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు, ఋషులు రాసింది. సూత్రయుగముల శుద్ధ వాసన. గతంలో ఎంతో మంది ఋషుల యొక్క సూత్రాలని పాటించిన ప్రజలు ఎంతో నిర్మలంగా జీవించారంట. క్షాత్రయుగముల శౌర్యచండిమ. అలాగనే ఇక్కడ ఏమీ మొత్తం అంటే ప్రశాంతంగా మునులలాగా అన్ని పనులు మానేసి జపాలు తపాలు చేసుకుంటూ ఉండలేదు. ఎంతో గొప్ప గొప్ప రాజ్యాలు, సామ్రాజ్యాలు విస్తరించి ఇక్కడ ఎన్నో యుద్ధాలు కూడా జరిగాయి. చారిత్రాత్మకమైన యుద్ధాలు ఎన్నో జరిగినటువంటి భూమిని అంటున్నాడు. చిత్రదాస్యము చే చరిత్రల చెరగపోయిన చెల్లెల. మనం పరాయి పాలన ఉండి, ఈ విదేశీయుల యొక్క పరిపాలనలో ఉండి మనం ఆ విషయాలన్నింటినీ కూడా విస్మరించాం, మన చరిత్రని మనమే మర్చిపోయాం అని చెప్పి అంటున్నారు. అంటే ఈవేళ మనకి మన ఋషుల గురించి తెలియదు, మన యొక్క సామ్రాజ్యాల గురించి తెలియదు. ఒక మగధ సామ్రాజ్యం అంటే తెలియదు, ఒక మౌర్య సామ్రాజ్యం తెలియదు, శివాజీకి సంబంధించిన సామ్రాజ్యాల పేర్లు తెలియవు. ఈ విధంగా మనం కృష్ణదేవరాయల సామ్రాజ్యం తెలియదు. మన ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు కానీ మన చరిత్రలను కానీ మనం మర్చిపోయాం. మన యొక్క రాజుల గురించి, చక్రవర్తుల గురించి మనం తెలుసుకోవడం మానేసాం. గుప్తుల నాటి స్వర్ణయుగం అంటారు. అంటే చంద్రగుప్త మౌర్యుడు మొదలైన వారు పరిపాలించినప్పుడు, సముద్రగుప్తులు మొదలైన వాళ్ళు పరిపాలించినప్పుడు చాలా అద్భుతంగా ఉండేవి. పాడి పంటలు కానీ, సమాజం కానీ, సిరి సంపదలు కానీ. అటువంటి యుగాల గురించి మనం మర్చిపోయింది, అటువంటి కాలాల గురించి మనం మర్చిపోయాం. ఈవేళ ఎన్నో బాధలు పడుతున్నటువంటి మన దేశంలో మనం ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు తెచ్చుకుని మన కర్తవ్యాన్ని మనం సరిగ్గా పాటించి దేశాన్ని అభివృద్ధి పరచాలని స్ఫూర్తినిస్తుంది ఈ కావ్యం మనకి. మేలికిన్నెర మేళవించి రాలు కరగగా రాగమెత్తి పాలతీయని భావి భారత పదము పాడర తమ్ముడా. కాబట్టి వాయిద్యాలన్నింటినీ సమకూర్చుకుని రాళ్ళు కరగగా రాగమెత్తి, నువ్వు ఇప్పుడు రాగమెత్తి పాడితే రాళ్ళు కూడా కరిగిపోవాలి. ఆ విధంగా నీ దేశం యొక్క గొప్పదనం గురించి పాటలు పాడు అని చెప్పి అంటున్నారు అనమాట. నవరసమ్ములు నాట్యమాడగా చివురు పలుకులు చెవుల విందుగా కవితలెల్లిన క్రాంత హృదయుల గారవింపమి చెల్లెల. ఒక పోతన గారు కావచ్చు, నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రన్న గారు కావచ్చు, ఒక శ్రీనాథుడు కావచ్చు, ఎందరో గొప్ప గొప్ప కవులు కావ్యాలు రచించినటువంటి భూమి అంటున్నారు. అటువంటి కవుల గురించి వాళ్ళు రసములు చిందిస్తూ, నవరసాలని చిందిస్తూ ఎన్నో అలంకారాలతో ప్రయోగం చేసి వాళ్ళు అద్భుతంగా రచించారు కావ్యాలను. వినసొంపుగా ఉంటాయి, చదవడానికి బాగుంటాయి, అర్థవంతంగా ఉంటాయి, మనుషుల్ని నడిపించే వాటిగా ఉంటాయి, ఇన్స్పిరేషనల్గా ఉంటాయి. అటువంటి కావ్యాలని నువ్వు చదవరా తమ్ముడా అని చెప్పి అంటున్నాడు. వాళ్ళందరి గురించి చెప్పు, 10 మందికి వాళ్ళ గురించి తెలుసుకుని 10 మందికి ఇన్స్పైర్ చేయి అని అంటున్నాడు. దేశగర్వము దీప్తి చెందగా దేశ చరితము తేజరిల్లగా దేశమరసిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా. దేశగర్వము దీప్తి చెందగా, మన దేశం యొక్క గర్వం అనేది వెలిగిపోయేలా, దేశ చరితము తేజరిల్లగా, మన యొక్క దేశ చరిత్ర అనేది ప్రపంచ దేశాల్లోనూ ఒక దివ్య జ్యోతిలా వెలిగేలాగా దేశమరసిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా.
ఈ దేశంలో పుట్టినటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరి గురించి తెలుసుకుని వాళ్ళ గురించి చెప్పరా 10 మందికి, వాళ్ళ గురించి పాడు అని చెప్పి అంటున్నాడు. దేశమరసిన ధీర పురుషుల తెలిసి వాళ్ళ గురించి తెలుసుకుని పాడర తమ్ముడా, వాళ్ళందరి గురించి పాడు అని చెప్పి అంటున్నారు. పాండవీయుల పదును కత్తులు మండి మెరసిన మహిధరణ కథ కండగల చిక్కని తెలుగులు కలిసి పాడవి చెల్లెల. మహాభారతం కానీ రామాయణం కానీ ఇవన్నీ సంస్కృత కావ్యాలు. ఆ సంస్కృత కావ్యాల నుంచి గొప్ప గొప్ప కవులు తెలుగు పదాలతో తెలుగులోకి అనువదించారు. అనువదించినప్పుడు పాండవీయుల పదును కత్తులు మండి మెరసిన మహిధరణ కథ, పాండవుల యొక్క ఖడ్గాల ద్వారా జరిగినటువంటి గొప్ప యుద్ధ కథ ఏది అంటే మహాభారతం. అటువంటి మహాభారతం గురించి కండగల చిక్కన్ని తెలుగుల కలిసి పాడవి చెల్లెల, అద్భుతమైనటువంటి తెలుగు పదాలతో మహాభారతం గురించి పాడు చెల్లెల అంటున్నారు. లోకమంతకు కాకపెట్టిన కాకతీయుల కథన పాండితి చీకిపోవని చేవ పదముల చేర్చి పాడర తమ్ముడా. కాకతీయ సామ్రాజ్యాన్ని చూస్తే ఒకనకప్పుడు మిగతా సామ్రాజ్యాలకు వణుకు పుట్టేది. మన తెలుగు వాళ్ళు కాకతీయులు, వరంగల్ ఓరుగల్ దగ్గర వాళ్ళు ఆ కాకతీయుల యొక్క గొప్ప సామ్రాజ్యం గురించి తెలుసుకుని లోకమంతకు కాకపెట్టిన మొత్తం ప్రపంచాన్ని గడగడలాడించింది కదా. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి భారతదేశాన్ని మిగతా సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి కాకతీయుల యొక్క చరిత్ర తెలుసుకుని కాకతీయుల కథన పాండితి, కథనము అంటే యుద్ధం, వాళ్ళ యొక్క యుద్ధ కళల గురించి తెలుసుకుని చీకిపోవని చేవ పదముల చేర్చి పాడరా తమ్ముడా, గొప్ప గొప్ప వీరత్వం కలిగినటువంటి పదాలను ఉపయోగించి పాడరా తమ్ముడా కాకతీయుల గురించి అని చెప్పి అంటున్నారు. తుంగభద్ర భంగములతో పొంగి వింగిన పొడిచి త్రుళ్ళి భంగపడని తెలుగునాదుల పాట పాడవి చెల్లెల. తుంగభద్ర అనేది ఏ విధంగా పరవళ్ళు తొక్కుతూ ఆకాశాన్ని అంటుందో ఆ విధంగా మన దేశంలో పుట్టి మన దేశం కోసం పాటుపడి అద్భుతమైన స్థాయికి వెళ్ళిన వాళ్ళందరి గురించి, నిలబడినటువంటి ధీర పురుషుల గురించి పాట పాడవి చెల్లెల. భంగపడని తెలుగునాదులు, మన తెలుగు రాజులు తెలుగు చక్రవర్తుల గురించి. భంగపడని అంటే ఓడిపోని, ఎప్పుడూ కూడా యుద్ధం అంటూ చేస్తే ఓటమి రాకుండా, పరాజయం లేకుండా, అవమానపడకుండా గెలిచినటువంటి మహారాజుల గురించి, చక్రవర్తుల గురించి పాట పాడవి చెల్లెల, ఓ పాట పాడు ఓ చెల్లె అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి కూడా 4 పోయమ్స్ ఒకసారి చూద్దాం. మొదటి పోయం ఏం చెప్తున్నారంటే, ఇది సిరి సంపదలు కలిగినటువంటి దేశము, పాడి పంటలు పొంగిపొరలినటువంటి దేశము, అటువంటి ఈ భరతఖండం గురించి భక్తితో పాటలు పాడని చెప్తున్నారు. సెకండ్ పోయంలో ఏం చెప్తున్నారంటే, వేదశాఖలు ఇక్కడ వెలిసాయి, రామాయణం మొదలైన కావ్యాలు ఇక్కడ వెలిసాయి, వ్యాసుడు మొదలైన ఋషులందరికీ కూడా ఇది ఇల్లు, ఈ భారతదేశం, దాని గురించి తెలుసుకొని చెప్తున్నారు. మూడవ పోయంలో అరణ్యాలు, ఇక్కడ గొప్ప గొప్ప అరణ్యాలు ఉన్నాయి, ఆ అరణ్యాల్లో ఉపనిషత్తుల యొక్క జ్ఞానం వెలిసింది, ఉపనిషత్తులు అనే తేనె పొంగిపొరలింది, తత్వశాస్త్రం ఇక్కడ ఎంతో అభివృద్ధి చెందింది అని చెప్తున్నారు. 4వ పోయంలో ఎన్నో సూత్రాలు ఉన్నటువంటి యుగాలు నడిచి, యుద్ధాలు నడిచినటువంటి యుగాలు కూడా నడిచి, కానీ ఆ గొప్ప చరిత్ర అంతా పరాయి దేశస్తుల కింద మనం బానిసలుగా ఉన్నప్పుడు మరిచిపోయామో చెల్లెలా అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు 5th పోయం మనకి ఏం చెప్తున్నారంటే, రాగయుక్తమైన తీయని తెలుగు పదాలతో మన యొక్క దేశం గురించి పాడరా, భారత పదం గురించి పాడరా అని చెప్పి అంటున్నారు. 6th పోయంలో ఎన్నో అలంకారాలు, ఎన్నో వ్యాకరణ సూత్రాలు ప్రయోగించి కవులు అద్భుతమైన కావ్యాలు రచించారు, నన్నయ్య తిక్క నరులు లాంటి వాళ్ళు, అటువంటి వాళ్ళ గురించి తెలుసుకుని చెప్పాలి అంటున్నారు. 7వ పోయంలో దేశ గర్వము, దేశ చరిత్ర ప్రపంచ దేశాల ముందు వెలుగొందేలాగా మన యొక్క ధీర పురుషుల గురించి తెలుసుకుని వాళ్ళ గురించి పాడరా తమ్ముడా అని చెప్తున్నారు. 8th పోయంలో పాండవుల యొక్క కత్తుల ద్వారా జరిగినటువంటి మహాసంగ్రామం మహాభారతం, అటువంటి మహాభారతాన్ని తెలుగు పదాలతో చక్కగా పాడుకో అంటున్నారు. 9th పోయంలో ప్రపంచాన్ని వణికించినటువంటి కాకతీయ సామ్రాజ్యం గురించి అద్భుతంగా పాడు అని చెప్పి అంటున్నారు. 10th పోయంలో తుంగభద్ర నది ఏ విధంగా అయితే ఎగిసి పడుతుందో ఆ విధంగా ఎగిసినటువంటి ఓటమి లేని తెలుగు చక్రవర్తుల గురించి పాట పాడరా తమ్ముడా అని చెప్పి కవిగారు శ్రీలు పొంగిన జీవగడ్డ అనేటటువంటి ఒక టైటిల్ తీసుకొని మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని, ఇక్కడ ఋషులు మునులు, కావ్యాలు, నదులు, పర్వతాలు, అదేవిధంగా రాజులు మహారాజులు చక్రవర్తులు వీళ్ళందరి గురించి మనం తెలుసుకుని మన తర్వాతి తరాలకి చెప్పాలి అని చెప్పే ఉద్దేశంతో శ్రీలు పొంగిన జీవగడ్డ అనే గేయ కావ్యాన్ని రాయప్రోలు సుబ్బారావు గారు రచించారు. శ్రీలు పొంగిన జీవగడ్డ, కవి రాయప్రోలు సుబ్బారావు గారు. కాలం 13/3/1892 నుంచి 30/6/1984 వరకు. రచనలు తృణకంకణం, కష్టకమల, స్నేహలత, స్వప్నకుమార అనే కావ్యాలు, ఆంధ్రావని, వనమాల, జడకుచ్చులు అనే ఖండకావ్యాలు, రమ్యాలోకం, మాధురి దర్శనం అనే లక్షణ గ్రంథాలు.
ఇప్పుడు వీడియోని పాజ్ చేసుకుని మీరు ఒక్కొక్క పద్యం యొక్క భావాన్ని నీట్గా రాసుకోండి. ఒకసారి చూద్దాం. కవి మన దేశపు గౌరవాన్ని గొప్పదనాన్ని చాటి చెప్పే విధంగా కింది విషయాలు చెప్పారు. మన భారతదేశం సిరులు పొంగిన జీవమున్న దేశం. ఇది పాడి పంటలు గల భాగ్యదేశం. అలాంటి భారతదేశాన్ని గురించి భక్తితో పాడాలి. వేదాలు వాటి శాఖలు ఈ దేశంలో వెలిశాయి. ఆదికావ్యమైనటువంటి రామాయణం ఇక్కడే పుట్టింది. మహాభారత భాగవతాలను రచించిన వేదవ్యాసుడు మొదలైన ఎందరో మునులు కన్న పుణ్యభూమి ఇది. ఈ దేశంలో దట్టమైన చెట్లతో కూడిన విస్తారమైన అరణ్యాలున్నాయి. మధురమైన భావసారం గల ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి. వివరాలతో కూడిన తత్వబోధన విస్తరించిన పవిత్రమైన భూమి ఇది. ఆపస్తంభ అశ్వలాయనాది సూత్రాలను చెప్పిన కాలంనాటి గొప్పదనము, ప్రచండ పరాక్రమమున్న రాజుల కాలంనాటి పరాక్రమ చరిత్రలన్నీ పరదేశీయుల కింద బానిసత్వం వల్ల అంతరించిపోయాయి. కిన్నెర వాద్యాన్ని మీటుతూ రాళ్ళని కూడా కరిగించగల రాగంతో మధురంగా భావి భారతదేశ భాగ్యాన్ని గురించి పాడుకోవాలి. నవరసాలతో నిండిన తేట తెలుగు మాటలతో చెవులకింపుగా కవిత్వాన్ని చెప్పిన ప్రగతిశీల కవులను గౌరవించాలి. దేశాభిమానం ప్రకాశించేటట్లు, దేశ చరిత్ర విస్తరించేటట్లు దేశాన్ని కాపాడిన వీరపురుషులను గురించి తెలుసుకుని కీర్తించాలి. పాండవుల కత్తుల పదునుతో తలతలలాడిన కురుక్షేత్ర యుద్ధాన్ని గురించి చక్కని తెలుగు పదాలతో అందరూ కలిసి పాడుకోవాలి. ప్రపంచాన్నే వేడెక్కించిన కాకతీయ రాజుల యుద్ధ నైపుణ్యాన్ని కలకాలం నిలిచే మాటలతో మెచ్చుకోవాలి. తుంగభద్ర అనేది అలలతో పాటుగా పొంగి ఆకాశాన్నంటే చెక్కు చెదరని ధైర్యంగా తెలుగు రాజుల చరిత్రలను గానం చేయాలి. ఇప్పుడు ఒకసారి కవి పరిచయం చూద్దాం మనం. కవి రాయప్రోలు సుబ్బారావు గారు. జననం మార్చి 13, 1892. మరణం జూన్ 30, 1984. జన్మస్థలం గార్లపాడు, బాపట్ల తాలూకా, గుంటూరు జిల్లా. ఈయన రచనలు తృణకంకణం, కష్టకమల, స్నేహలత, స్వప్నకుమార మొదలైన భావ కవిత్వంతో ప్రసిద్ధి పొందిన కావ్యాలు, ఆంధ్రావని, జడకుచ్చులు, వనమాల ప్రసిద్ధమైన ఖండకావ్యాలు, రమ్యాలోకం, మాధురి దర్శనం పద్యరూపంలో లక్షణ గ్రంథాలు.